ఏసీబీ కోర్టుకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో 1,00,000 పూచీకత్. కేటీఆర్ ను A1 గా చేర్చిన ఏసీబీ అధికారులు. కేబినెట్ అనుమతి లేకుండానే ఒప్పందాలు. ₹44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల లొల్లి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల నిన్న ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కోసం నాంపల్లి కోర్టు స్వయంగా వచ్చిండు. ఈ సందర్భంగా కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి చెరో ₹1,00,000 పూచీకత్ సమర్పించిండ్రు. హైదరాబాద్ బ్రాండ్ పెంచతందుకే ప్రతిష్టాత్మకంగా రేసును నిర్వహిస్తే రాజకీయ కక్షతోని తప్పుగా చూపిస్తుండ్రని కేటీఆర్ అంటుండగా, అసలు ఈ కేసుల ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఏమున్నది, కోర్టులో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ఈ రేసు నిర్వహణల పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరిగినాయని ఆరోపించుకుంటా ఏసీబీ అప్పట్ల కేసు నమోదు చేసింది. ఈ కేసుల కేటీఆర్ ను అక్యూజ్డ్ నెంబర్ 1 గా చేరుస్తూ 77 పేజీల ఛార్జ్ షీట్ ను ఏసీబీ మార్చి 23న కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ల మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ చేర్చింది. కేటీఆర్ సహా 5 మీద అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ విచారణలో తెలిపింది. ఈ రేసు కోసం యూకే నుంచి వచ్చిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధి ఆల్బర్టో కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఈ ఛార్జ్ షీట్ను విచారణకు స్వీకరించింది. తాజాగా జరిగిన విచారణల కేటీఆర్ స్వయంగా కోర్టుకు వచ్చి పూచీకత్తు సమర్పించిండు. దీనితోని ఈ కేసుల తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే ఆగస్టు 25కి వాయిదా వేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల కేటీఆర్ మీద పలు కీలకమైన ఆరోపణలున్నాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోకుండానే ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండానే పన్నులను ముందుకు తీసుకుపోయిందని తెలిపింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద సంతకం జరిగేలా కేటీఆర్ అంతా తానై వ్యవహరించిండని ఏసీబీ అధికారుల దర్యాప్తుల్లో తేలింది. హెచ్ఎండిఏ నిధుల వాడకంలో నిబంధనలు గాలికి వదిలేసిండ్రని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద సుమారుగా ₹600 కోట్ల భారం పడ్డదని ఛార్జ్ షీట్ల వివరంగా పొందుపరిచిండ్రు. రేసు పేరుతోని ఏకంగా 75 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రని ఏసీబీ అధికారులు కోర్టులో వాదించిండ్రు. కేవలం నిధుల మళ్లింపే కాకుండా ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో కూడా జరిగిందని ఏసీబీ అనుమానిస్తోంది. ఛార్జ్ షీట్ల ఎలక్టోరల్ బాండ్ల ముచ్చట కూడా బయటకొచ్చింది. ఈ రేసు ఒప్పందాల పుణ్యమాని బీఆర్ఎస్ పార్టీకి ₹44 కోట్ల విరాళాలు వచ్చాయన్న అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాలలో పెట్టినట్టు సమాచారం బయటకొచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కాకరేపుతాంది. అధికార పక్షం, ప్రతిపక్షాల నడుమ ఈ ముచ్చట మీదనే పెద్ద ఎత్తున విమర్శలు నడుస్తున్నాయి. కాగా అప్పట్లో ఈ కేసుల ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యిండు. అప్పుడే ఆయన ఇదొక లొట్టపీస్ కేసు అని తేల్చి చెప్పిండు. రేసులో ఎసొంటి అవినీతి జరగలేదని, ఎలాంటి రహస్య ఒప్పందాలు చేసుకోలేదని ఆయన స్పష్టం చేసిండు. నాంపల్లి కోర్టులో విచారణ ముగిసినాక తదుపరి పరిణామాల మీద రాష్ట్రమంతటా ఆసక్తి పెరిగింది. ఆగస్టు 25న జరిగే తదుపరి విచారణల కోర్టు ఎసొంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఓ దిక్కు ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతోని 77 పేజీల ఛార్జ్ షీట్ వేసినామని చెబుతా అంటే, ఇంకో దిక్కు కేటీఆర్ మాత్రం తాను ఎసొంటి తప్పు చేయలేదు అని గుండె ధైర్యంతో మాట్లాడుతుండు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ కేసులు పెడుతుందని
కేటీఆర్ మండిపడతాండు. ₹1,00,000 పూచీకత్తు సమర్పించి బయటకొచ్చిన కేటీఆర్ న్యాయపరంగానే ఈ కేసును ఎదుర్కొంటానని చెప్పుకొచ్చిండు. రాబోయే రోజులల్లా ఫార్ములా ఈ రేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. చూశారు కదా ఫార్ములా ఈ రేస్ కేసు ఎలా ఉందో. నిజంగానే దీంట్లో అవకతవకలు జరగలేదా, జరిగినాయా అనే అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.